ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట సమాధానం కలుగును గాక. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట రాయబడిందండి. వారు మొరపెట్టిరి గాని రక్షించువాడు లేకపోయాను, యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండును. ఒక మాట అడుగుతాను, మనం దేవుణ్ణి మొరపెడితే ఆయన ప్రతిఫలాలు ఇవ్వకుండా ఉంటాడా? మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటాడా? మరి దేవుడు మౌనంగా ఉంటున్నాడంటే కారణం ఏంటి? ఒక మనిషినిలో బలహీనత ఎక్కడ చోటు చేసుకుంటుంది? ఈరోజు మనం మొరపెట్టినా కూడా దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ఉంటున్నాడంటే ఆయన హృదయం అంత కఠినంగా మార్చబడ్డానికి మనలో ఉన్న లోపం ఏంటి? మనలో ఉన్న బలహీనత ఏంటి? ఎక్కడ మన బలహీనత వల్ల ఆత్మదేవుడు బాధపడుతున్నాడు, ఆయన హృదయానికి గాయంగా మనం మార్చబడుతున్నాం. ఇవన్నీ లోతుల్లోనికి వెళ్ళి మనం అర్థం చేసుకుంటే నిజంగా పొరపాటు ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు. వాస్తవానికి మనిషి యొక్క మనసు చాలా చంచలమైంది, మనుషుని యొక్క హృదయం చాలా ప్రమాదకరమైంది. ఎంత ప్రమాదకరమైందో తెలుసా? మనకు తెలియకుండానే మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క బౌండరీస్ ని మనం దాటేస్తా ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుని సరిహద్దులను సైతం మనం విడిచిపెట్టి దాటి వేస్తా ఉంటాం. మన ఆలోచనలు మనకు తెలియకుండానే మనల్ని ఈడ్చుకుని పోతా ఉంటాయి. జాగ్రత్త పడతాం. ఇక మనం మొరపెడుతున్న ప్రతిసారి ఆత్మదేవుడు ప్రత్యుత్తరం ఇవ్వడానికి సంసిద్ధంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మన మనసును మనం నిగ్రహ శక్తితో జాగ్రత్తగా కాపాడుకుందాం.